కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన గండేపల్లి గ్రామంలో జాతీయ రహదారి అనుకున్న ఎన్టీఆర్ విగ్రహానికి గ్రామ పార్టీ అధ్యక్షులు యలమటి కాశీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు పోతల మోహనరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు కొరుపు సాయి తేజులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మురారి గ్రామంలో టీడీపీ కార్యాలయం వద్ద యువ నాయకులు జాస్తి వసంత్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పార్టీ అధ్యక్షులు యలమటి కాశీ, ఇప్పర్ల బాబీ, వెంపటి సతీష్, బొల్లంరెడ్డి రామకృష్ణ, వెంపటి రాజు, ఆళ్ల సత్యబాబు, ఇప్పర్ల సురేష్, ఉండవల్లి బులియా, గిరిజాల వెంకన్నదొర, గ్రామ సర్పంచ్ కుక్కల ఆనంద్ పాల్గొన్నారు. ఆపోజిట్ వచ్చేస్తుంది. బాగా एनटीआर अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे। మనందరి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సర్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి గండేపల్లి గ్రామంలో కాశీ గారి గ్రామ పార్టీ అధ్యక్షులు కాశీ గారు, మరి గ్రామ పార్టీ కార్యకర్తలు, మండల కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో కూడా 29వ వర్ధంతి జరుపుకుంటూ ఉన్నాం. ఇది చీకటి రోజు, ఆంధ్రప్రదేశ్కి చీకటి రోజు ఇది. మరి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు 45 సంవత్సరాల సినీ చరిత్రలో రారాజుగా బతికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు పోటీ సంపదించారు. నేను ఏదో చేయాలన్న తపనతోటి రాజకీయ పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో ప్రపంచ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలని మరి ఆ రోజున మంచి విప్లవాత్మకమైన మార్పు తెచ్చి మరి రాజకీయ పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలను కూడా సంపన్న వర్గాల్లో చేసినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ముఖ్యంగా మన మెట్ట ప్రాంతం నీరు లేదు, బోర్లు లేవు, కరెంటు లేదు, చాలా అవస్థ. వర్షం పడితే కానీ మనకు దారి లేని పరిస్థితుల్లో ఆ మహానుభావుడు ఆస్పార్ 50 రూపాయలకే కరెంటు ఇచ్చి రైతుల్ని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యం ఇచ్చి ఆ రోజున పేదవాడిని కూడు పుట్ట ఇచ్చి పేదవాడిని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు.